నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోలవరం నియోజకవర్గ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. జగనన్న ఆశీస్సులతో, మీ అన్న బాలరాజన్న ఆశీస్సులతో, ఈరోజు నియోజకవర్గ ప్రజలందరూ ఆశీస్సులతో ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. మా కుటుంబాన్ని పోలవరం నియోజకవర్గ ప్రజలు గుండెల్లో పెట్టుకొని ఉన్నారు. వాళ్ళ రుణం మేము తీర్చుకోలేనిది. వాళ్ళకి ఎప్పుడు అండదండలుగా ఉంటాము, ఏ కష్టం వచ్చినా అండదండలుగా ఉంటాము. ఇంత అభిమానాన్ని చూరగొన్నామంటే పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నాం. చాలా అదృష్టంగా భావిస్తున్నాం. 20 సంవత్సరాలుగా రాజకీయ జీవితంలో నా భర్త ఉన్నారు. 4 దఫాలుగా ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు ప్రజలు. ఆ రుణాన్ని మేము ఎప్పటికీ మర్చిపోలేము, ఎప్పుడు రుణపడే ఉంటాము. మా కంఠంలో ఊపిరినంత వరకు మా కుటుంబం ఈ నియోజకవర్గ ప్రజలకి సేవ చేసుకుంటూనే ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే జగనన్న మా కుటుంబం మీద నమ్మకం పెట్టి మాకు ఈరోజు అభ్యర్థిత్వాన్ని ఇవ్వడం జరిగింది. మేము నామినేషన్ వేయడం జరిగింది. జగనన్నకి మా కుటుంబం తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే జగనన్న ఇప్పుడు 58 నెలల కాలంలో తన పరిపాలనలోని పేద, బడుగు, బలహీన వర్గాలకి ఎంతో చేయడం, సంక్షేమంగానే అభివృద్ధిగా చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడాను నా నియోజకవర్గంలో పోలవరం వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేసి జగనన్నకు బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రజలందరూ కూడాను సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అలాగే ఈరోజు ఈ నామినేషన్ మహోత్సవానికి అశేషంగా తరలి వచ్చిన ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, అలాగే ఈ నామినేషన్కు ముఖ్య అతిథిగా విచ్చేసిన పార్లమెంట్ అభ్యర్థి అయిన సునీల్ కుమార్ యాదవ్ గారికి, అలాగే మన పోలవరం పరిశీకులైన మన గురునాథ అన్నగారికి, అట్లనే నియోజకవర్గ కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు అందరికీ మరొకసారి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.